ఫ్యామిలీ విషయంలో ఏం జరగబోతుందా అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో కొండా సుస్మిత ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అంటూ సమాచారం అందుతోంది. కొండా సుస్మిత జనసేనలోకి చేరబోతున్నారు అంటూ సమాచారం. జనసేన కీలక నేతలతో సుస్మిత భేటీ అయ్యారట. జూబ్లీహిల్స్లో ఒక నేత ఇంట్లో కూర్చొని మాట్లాడారు అంటూ కూడా సమాచారం అందుతోంది. పరకాల టికెట్పై జనసేన నేతలతో చర్చించారని, ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన పగ్గాలపైన కూడా సుస్మిత డిస్కస్ చేశారు అంటూ తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం కావడంతో జనసేన వైపు సుస్మిత చూపు ఉంది. ప్రజెంట్ వాళ్ళు అటువైపు ఫోకస్ చేస్తున్నారు అంటూ సమాచారం అందుతోంది. సుస్మిత చేరికకు జనసేన అధినేత పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే డిస్కషన్ ఓవైపు మొదలైంది. ఇప్పటికే ఇటీవల సీఎం రేవంత్ పై సుస్మిత చేసినటువంటి కామెంట్స్ మనందరం విన్నాం. రాష్ట్ర రాజకీయాల్లో కొండా సుస్మిత కామెంట్స్ చాలా పెద్ద గందరగోళాన్ని సృష్టించాయి. కాంగ్రెస్లో పరిణామాలు మారుతున్న నేపథ్యంలో సుస్మిత ఇలాంటి ఒక నిర్ణయానికి వచ్చారు అంటూ తెలుస్తుంది. జనసేనలో చేరికపై త్వరలోనే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారంటూ కొండా సుస్మిత భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఇప్పుడు ఒక తీవ్ర ఉత్కంఠ మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు కొండా సుస్మిత రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి పరకాల టికెట్ విషయంలో చేసిన కామెంట్స్ చాలా పెద్ద సెన్సేషన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ కొంత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. నాకు ఆ కామెంట్స్ సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొండా సురేఖకు కూడా కొంత సమస్యగా మారాయి ఈ కామెంట్స్. ఈ నేపథ్యంలో ఖర్గేని కలవడం, ఏఐసీసీని కూడా కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయడం, ఖర్గేని కలవడం మనం చూసాం. రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎవరు పెద్దగా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కీలక నాయకులు లైక్ భట్టి కానీ, డిప్యూటీ సీఎం కానీ, సీఎం కానీ ఎవరు పెద్దగా కాంటాక్ట్లోకి రావడం లేదని, మరోవైపు క్రమశిక్షణ కమిటీ ఈ విషయంలో చర్యలు తీసుకోవడానికి సంసిద్ధం అవుతున్న ఈ సమయంలో ఏం జరగబోతుందా అని అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న టైంలో కొండా సుస్మిత జనసేన వైపు అడుగులు వేస్తున్నారంటూ చర్చ. ఓవైపు జనసేన తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తుంది, ఇక్కడ మేము నిలబడతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఈ మధ్యనే మనం చూసాం. ఈ నేపథ్యంలో అప్పుడు కూడా చాలా పెద్ద సెన్సేషన్ అయింది తెలంగాణలోకి జనసేన రావడం అనే అంశం. అలాగే ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ అవుతున్న టైంలో, గ్రౌండ్ వర్క్ చేస్తున్న టైంలో జనసేనలోకి కొండా ఫ్యామిలీ నుంచి ఒక యువ రాజకీయ నాయకురాలు జనసేనలోకి రావడం అనేది, జనసేనలోకి ఎంటర్ అవుతారు అంటూ ఒక చర్చ జరగడం అనేది చాలా పెద్ద పరిణామం అనే చెప్పాలి. జనసేనకు కూడా తెలంగాణలో ఖచ్చితంగా కీలకమైన నాయకులు అవసరం. అందులోనూ కొండా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సుస్మిత లాంటి వాళ్ళు జనసేనలోకి వస్తున్నారు అంటే అదొక పెద్ద చర్చ అవుతుంది ఖచ్చితంగా. సో అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పటికే పవన్ కళ్యాణ్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారని, కొంతమంది కీలక నాయకులతో కూర్చొని మాట్లాడారని, పరకాల టికెట్ విషయం కూడా ఇప్పటికే డిస్కషన్ అయిపోయిందని, ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఇన్ఛార్జ్ పదవికి కూడా అడుగుతున్నారు అని కూడా ఉమ్మడి వరంగల్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు సుస్మిత చేసిన కామెంట్స్ కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా సవాల్ చేయడం, మీరు వచ్చి పోటీ చేయండి, మీరు వచ్చి ప్రచారం చేయండి, కావాలంటే రేవూరికి నేను ఇండిపెండెంట్గా నిలబడతా, గెలిచి తీరుతా, ఎవరు అవునన్నా కాదన్నా పరకాల నాది, నా సీట్ అని చెప్పేసి ఛాలెంజ్ చేయడం మనం చూసాం. సో ఇప్పుడు కాంగ్రెస్లో ఖచ్చితంగా పరకాల టికెట్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. రేవూరికి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించేశారు, ప్రజల్ని ఈసారి మరింత భారీ మెజార్టీతో గెలిపించండి అని చెప్పి అడిగారు. సో ఇక పరకాల టికెట్ తనకు దక్కదని చెప్పి అర్థమైపోయింది. కాంగ్రెస్లో పరిణామాలు కూడా కొంత అనుకూలంగా లేవు. చేసిన కామెంట్స్ వల్ల కానీ, గతంలో కొండా ఫ్యామిలీకి కొంత సమస్య గ్యాప్ ఉంది అధిష్టానంతో అంటూ వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో కానీ మొత్తానికి అనుకూలంగా లేదు ఇక్కడ పరిస్థితి. ఇక బయటికి వెళ్దామన్న ఆలోచనలు, ఈవెన్ ఆర్టీవీ కూడా ఈ అంశాన్ని చాలాసార్లు ప్రస్తావించింది. ఆల్టర్నేటివ్ ప్లాన్స్లో ఉన్నారా, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉండుండొచ్చా, మనసులో అవి ఉండడం వల్లే ఈ కామెంట్స్ చేశారా, లేదంటే ఈ కామెంట్స్ తర్వాత ఆప్షన్స్ వచ్చాయా అనేది కూడా ఇక్కడ ఒక డిస్కషన్ అవుతుంది ఇప్పుడు. సో మరి కొండా సురేఖ ఈ విషయంలో ఇంకా రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఈ వార్తలు అయితే వస్తున్నాయి, ఎగ్జాక్ట్గా ఇదంతా ఏం జరుగుతుందనే విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, జనసేనతో డిస్కస్ చేస్తున్నారు సుస్మిత అంటూ కొంత సమాచారం అందుతోంది. ఈవెన్ జనసేన కూడా పాజిటివ్గా ఉంది అంటూ చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది ఈ విషయంలో? ఇక ఎలాగో కాంగ్రెస్లో భవిష్యత్తు అంత ఆశాజనకంగా కనిపించకపోవడంతో, అంత సపోర్ట్ దొరకదు అన్నటువంటి నమ్మకంతో ఇక ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వైపు చూసారా? అందులో జనసేన బెస్ట్ అనిపించి అటువైపు మూవ్ అవుతున్నారని చెప్పి మనం అనుకోవాలా? ఏం జరుగుతుంది అసలు ఈ విషయంలో?
నందు, ఇక్కడ కొండ సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో మరి కొండ ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అంటే నిన్న వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తే అసలు కొండ దారి ఎటువైపు అన్నటువంటి ఆలోచనలు మాత్రం కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఒక చిన్న వార్తలు మాత్రం ఇక్కడ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. జనసేన పార్టీలోకి కొండ సుస్మిత పటేల్ వెళ్తుందన్నటువంటి ఒక ఊహాగానాలు మాత్రం జరుగుతున్నాయి. అయితే దీనిపై కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తుంది. జనసేనకు సంబంధించిన ఒక కీలక నేతతోటి కూడా తను తన అనుచరులు కూడా కలిసినట్టుగా సమాచారం అయితే వస్తుంది. అయితే జూబ్లీ హిల్స్ టికెట్ లో కూడా ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ లో కీలక నేతతో భేటీ అయిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా కీన్ అబ్జర్వ్ చేస్తున్న తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి జనసేన పగ్గాలు కూడా పూర్తిగా చేపట్టేటువంటి యోచనలో తను ఉంటున్నా మొత్తం ఇనిషియేషన్ నేను తీసుకుంటా అన్నప్పటికీ కూడా వార్తలు వాళ్ళు తెలిపాయి. కానీ ఇప్పటి వరకు అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి మాత్రం చేరినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి కూడా కొంతమంది ముఖ్య నేతలతో ఆర్టీవీ సంప్రదించి మాట్లాడడం జరిగింది. వారు మాత్రం స్పష్టంగా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు మాకు అది మా దృష్టికి మాత్రం రాలేదు. కాకపోతే బయట మాత్రం వైరల్ అవుతుంది అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు మా కీలక నేతలతో ఎవరు చర్చించలేదు అన్నటువంటి విషయాలు కూడా ముఖ్య నేతలు చెప్పినటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లాలో కూడా మొన్న ఇక్కడ జనసేన పార్టీ బలోపేతానికి ఒక ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి జనసేన నేతలు రాష్ట్ర అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో జనసేనకు కొంత గట్టి సపోర్ట్ యువత నుంచి కూడా వచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలిసింది. కానీ ఇట్లాంటి వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయాలంటే కూడా ఒక పార్టీలోకి బలమైన నేత అవసరం అన్నటువంటి నిర్ణయానికి కూడా జనసేన వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఇట్లాంటి సమయంలో కూడా మరి కొండ సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు మరి ముందస్తు సమాచారంతో తను ఒక ఆల్టర్నేట్ చూసుకొని చేసిందా అన్నటువంటి ఒక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలతోటి ఇక్కడ ఏం జరగబోతుందన్నటువంటి ఉత్కంఠ మాత్రం ఇప్పటి వరకు జనసేనలో కూడా కొన్నేళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళతో కూడా సంప్రదించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొండ సుస్మిత పటేల్ మాత్రం ఒక నేతను మాత్రం కలిశారన్నది వాస్తవం. కాకపోతే అది పూర్తి స్థాయిలో అధిష్టానంతో చర్చలు జరగలేదు. ఆ తర్వాత అధిష్టానం అంటే జనసేన పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళకు కొన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దానికి ఒక సెలక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. 12 మందితో కూడినటువంటి ఆ కమిటీ పూర్తిగా అంటే నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని తీసుకోకూడదు. అలాగే ఇక్కడ ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవద్దు. స్వార్థ రాజకీయాల కోసం పనిచేయడం కాకుండా సమాజం కోసం సేవ చేసేటోళ్ళు కావాలి. ఇక్కడ డబ్బున్నోళ్ళు కాదు దమ్మున్నోళ్ళు కావాలి అన్నటువంటి ఒక విషయాలు కూడా వారు క్లీన్ గా ఆర్టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి సమయంలో కూడా ఇక్కడ కొండ సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా మరొకసారి మరి జనసేన పార్టీలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి సంప్రదింపులు కూడా కొంత నడుస్తున్నాయి. మరి దీనిపై నిజం మీద క్లారిటీ చేసుకున్నటువంటి ప్రయత్నం మాత్రం ఆర్టీవీ చేసింది. కానీ ఇక్కడ వారు ఒక స్పష్టత చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహామహులనే తట్టుకోలేనటువంటి పరిస్థితులు అంటే కొండ ఫ్యామిలీని ఇంత జాతీయ పార్టీ తట్టుకోలేదు, మేమేలా తట్టుకుంటామన్నటువంటి విషయాలు కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. మరి కానీ ఇది ఏది ఏమైనప్పటికీ కూడా తమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయంతో కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము రాష్ట్ర స్థాయిలోనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా జనసేన ఉంటుంది కాబట్టి